ఈరోజు మనతోని మాట్లాడడానికి మహబూబాద్ ఆర్సీఓ రత్నం కుమారి మేడం గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మీ పరిధిలో ఎన్ని గురుకులాలు ఉన్నాయి, మీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండబోతుంది? 16 గురుకులం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. 2 డిగ్రీ కాలేజీలు, 2 మినీ గురుకులాలు, నెక్స్ట్ 5 ఏకలవ్య మోడల్ స్కూల్స్, నెక్స్ట్ 7 యుఆర్జేసీలు, ఒక ఆర్జేసీ 6 యుఆర్జేసీలు ఉన్నాయండి. మొత్తం 16 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 16 ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏకలవ్య స్కూల్స్ ఏమో జూన్ 10 నుంచి రీఓపెనింగ్ అయ్యాయి, మిగిలినవన్నీ జూన్ 12 నుంచి అయ్యాయి. కాలేజీలు అయితేనేమో జూన్ 1 నుంచి రీఓపెనింగ్ అయ్యాయి. అన్నీ కూడా మా గురుకులాలు ఒకటే. ఏంటంటే ప్రతి దాంట్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న కామన్ డైట్ మెనూ అని స్టేట్ మొత్తంలో కూడా కొత్త మెనూ, మెస్ ఛార్జీలు పెంచి కొత్త మెనూని లాంచ్ చేయడం జరిగింది. చిన్న స్కూల్ మొదలుకొని డిగ్రీ కాలేజ్ వరకు కూడా ఆ కొత్త మెనూ ప్రకారంగా మేము భోజనం పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి, అన్నీ కూడా ఆ మెనూ ప్రకారంగా మా ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఉన్నారు. మంచిగా హెడ్ ఆఫీసు సెక్రటరీ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఇక్కడ పిఓ ఐటీడీఏ ఏటూరు నాగారం మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా టైం టేబుల్ ప్రకారంగా మార్నింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు కూడా నైట్ స్టేలు, నైట్ స్టడీ డ్యూటీలుతో సహా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. చాలా చదువు పరంగా కూడా క్వాలిఫైడ్ రెగ్యులర్ టీచర్స్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ టైం టీచర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా డెమోలు పెట్టి మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ చేసి విద్యాబోధన చేయించడం జరుగుతుందండి. గురుకులాలకి ఈరోజు ఎంతో డిమాండ్ ఉంది సమాజంలో. ఎందుకంటే క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా కేర్ తీసుకుంటారు. స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి, ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి, జిఎన్ఎం పోస్టులు ఉన్నాయి. వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ కూడా 2023లో నిర్వహించి పోస్టులు ఇవ్వటం జరిగింది. ఆరోగ్యపరంగా కూడా చాలా హౌస్ మాస్టర్స్, హౌస్ మిస్ట్రెస్లు కూడా చాలా కేర్ తీసుకుంటారు మా ఇన్స్టిట్యూషన్స్లో. అందుకే సమాజంలో కూడా మా గురుకులాల మీద ఎంతో రెస్పాన్స్ బాగా వచ్చి సీట్లకి ఈరోజు బాగా డిమాండ్ ఉంది. ఈ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి మేడం? అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు ఇంటర్మీడియట్కి 2 కౌన్సిలింగ్లు పెట్టాము. చాలా వరకు సీట్లు ఫిలప్ అయ్యాయి. 5వ తరగతి నుంచి 9 వరకు కూడా ఎంట్రన్స్లు పెట్టారు. 4 గురుకులాలు కలిపి 5వ తరగతికి ఎంట్రన్స్ పెట్టారు. ఆ సీట్లు 2 లిస్టులు, 3 లిస్టు కూడా అయిపోయింది. అయినా సరే బాగా అడ్మిషన్స్కి డిమాండ్ ఉంది. ఇంకా ఇవ్వండి, మాకు సీట్లు ఖాళీలు లేవు అసలు ఎక్కడ. అయినప్పటికీ రోజు మా ఆర్సీ ఆఫీసు సుమారు ఒక 60-70 మంది వస్తున్నారు. అప్లికేషన్ తీసుకుంటున్నాం అంతే. చాలా డిమాండ్ ఉంది మాకు మా గురుకులాల్లో. టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళకి ఏ సూచన చేయబోతున్నారు? మొత్తం ఇప్పటికే నేను జూన్ 12న జాయిన్ అయ్యాను. 2 టైమ్స్ ఫిజికల్గా మీటింగ్ పెట్టాను. అలాగే జూమ్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. కంపల్సరిగా మెనూ ఇంప్లిమెంట్ చేయాలి. కంపల్సరిగా క్లాస్ రూమ్ వర్క్ కూడా. ఈవెన్ మా గురుకులాల్లో ఎలా జరుగుతుందంటే ఎవరైనా టీచర్ సెలవు పెట్టుకుంటే వాళ్ళ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ వర్క్ చేస్తాం. ఆ సెలవు పెట్టినటువంటి టీచర్ పీరియడ్లు రోజంతా ఖాళీ ఉంచాం పిల్లలు. వాళ్ళ ప్లేస్లో ఎవరొకళ్ళు టీచర్ని వర్క్లోడ్ని బట్టి అలాట్ చేసి 4:30 వరకు కూడా, మధ్యాహ్నం 1:35 వరకు కూడానేమో క్లాసెస్, ఆఫ్టర్నూన్ ఏమో స్టడీ అవర్స్. కాబట్టి ఇలాగా కొంచెం చదువులో వెనకబడి ఉన్న పిల్లల మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది టీచర్స్ తప్పకుండా. దాని ప్రకారం ప్లాన్ చేస్తారు ప్రిన్సిపల్స్. నేను కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాను. విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ ఏం చెప్పబోతున్నారు మేడం విద్యార్థులకు? విద్యార్థులకి ఏముంది, ఈరోజు ఇది కాంపిటేటివ్ ప్రపంచంలో జీవిస్తున్నాం. కాంపిటేటివ్ వాళ్ళు ఇప్పుడు గురుకులాల ద్వారా కానీ రకరకాల మోడల్ స్కూల్స్ ద్వారా కానీ మొత్తానికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ని తీసుకుంటే, తెలంగాణలో ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే, వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం తెచ్చుకోవడము, లేకపోతే ఒక 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 పరిశ్రమను పెట్టి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడము, ఆ రకంగా వాళ్ళకున్న స్కిల్ ప్రకారంగా, ఇంట్రెస్ట్ ప్రకారంగా
ఎందాక ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి తప్ప చిన్న చిన్నవి చూసుకొని స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వెనక అడుగు వేయకూడదు. వాళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి రోల్ మోడల్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, ఈ క్యారెక్టర్స్ ఉంటుండగా వాళ్ళ యొక్క మోటివేషన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలా వెళుతున్నారు మా గురుకులాల్లో చదువుకున్న స్టూడెంట్స్, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇప్పటికే నేను 96 నుండి పనిచేస్తున్నాను కాబట్టి ఉన్నారు ఇప్పటికే. ఇప్పుడు ఇంకా ముందు కూడా ఇంకా ఉన్నతంగా వెళ్తారని ఆశిస్తున్నాను నేను. గురుకులంలో సీట్ అలాట్మెంట్ కూడా రికమెండేషన్ ద్వారానే చాలా సాగుతున్నాయి అని బయట ఊహాగానాలు ఉన్నాయి మేడం, దానికి మీరేం చెప్తారు? వస్తున్నాయి, రికమెండేషన్లు వస్తాయి, ఫోన్లు చేస్తారు, రికమెండేషన్ లెటర్ మీద పంపిస్తారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మేము గ్రౌండ్ లెవెల్లో మేము చేసేది ఏం లేదండి. ఆ అప్లికేషన్స్ మేము హెడ్ ఆఫీస్కి అప్లోడ్ చేయడము. ఎప్పుడు సీట్ ఖాళీ అయితే వేకెన్సీ అడుగుతారు హెడ్ ఆఫీస్ వాళ్ళు, మేము హెడ్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తాం వేకెన్సీ, వాళ్ళ మెరిట్ ప్రకారంగా వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. రికమెండేషన్లు కాదు. అలా అంటే ఎప్పుడో మే 15కే 2 సెకండ్ లిస్ట్ వచ్చేసింది. ఆ రికమెండేషన్లు అవి ఏమీ కాదు. కాకపోతే లెటర్స్ తీసుకుంటాము, మేము హెడ్ ఆఫీస్కి పంపిస్తాము. టెస్ట్ రాసి క్వాలిఫై అయి ఉన్న వాళ్ళకే సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది, పై ఆఫీసర్స్ కూడా. అది అపోహ మాత్రమే, అలాంటిదేమీ లేదు మా గురుకులాల్లో. ఇది ఈరోజు మేడం ఆర్సీ గారితో ఉన్న ముఖాముఖి. వీడియో కెమెరా